హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే ఈ వీకే స్టార్ట్ అవబోతుంది. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకే స్టార్ట్ అవుతుందండి. అంటే మార్చి 22. ఇక ఈ షో కోసము ప్రతి ఇయర్ కూడా నార్మల్గా సీరియల్ యాక్టర్స్కి అలాగే కొన్ని షోస్ చేసే వాళ్ళకి ఇలాగా డెడికేట్ చేస్తూ ఉంటారు ఈ మొమెంటోస్ని. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. బట్ ది ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ని పిలిచి వాళ్ళకి కూడా ఒక మీ ఫేవరెట్ ఎవరు అని ఒక టైటిల్‌ని వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళైతే కోరుకోవడం జరిగింది. అలాగే ఆ యొక్క మొమెంటోని వాళ్ళకి అందచేయడము, నిజంగా వాళ్ళ హ్యాపీనెస్‌ని రెట్టింపు చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ మాత్రమే కాక పాత కంటెస్టెంట్స్, అలాగే గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు ఇలా ఏమీ కాకుండా చాలామంది ఆ స్టేజ్ మీదకి రావడం అయితే జరిగింది. ఇక వీళ్ళంతా వచ్చి నాగార్జున గారికి ట్రిబ్యూట్ అయితే చాలా చక్కగా ఇచ్చేశారు. మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ వేసేసి. నిజంగా ఇంతకు మించిన హ్యాపీనెస్ అనేది నాగార్జున గారికి ఇంకా ఎక్కడా ఉండకపోవచ్చేమో. అంత చక్కగా వీళ్ళైతే డాన్స్ పర్ఫార్మెన్సెస్‌తో అదరగొట్టేశారని చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ అయిన తనూజ గారికి మాత్రం ఈ యొక్క అవార్డు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్లో రాకపోయినప్పటికీ కూడా ఇది రియల్గా తనకు వచ్చిన ఒక మంచి హ్యాపీ మూమెంట్ అన్నట్టుగా ఇది రావడం చాలా హ్యాపీగా ఉందని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక నెక్స్ట్ సీరియల్ యాక్టర్స్లో కూడా చాలామందికి అందరూ సీరియల్స్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు కాబట్టి పలానా వాళ్ళు వస్తే బాగుండు, ఇంకొక వాళ్ళు వస్తే బాగుండు ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఇక మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ అందరికీ కూడా అదే ఆర్టిస్టులు అందరికీ కూడా చక్కటి అవార్డ్స్ అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చేదానికే ట్రై చేస్తూ ఉంటారులేండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇలాంటివన్నీ వీళ్ళు పెడుతూ ఉంటారు. దాంట్లో అవార్డు పొందుకున్న వాళ్ళంతా కూడా నిజంగానే చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే వాళ్ళ టీంలో ఎవరు గెలిచినా ఏ సీరియల్లో అయినా ఒకరికి వచ్చినా కానీ ఆ యొక్క టీం మెంబర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కదా నిజంగా రియల్ హ్యాపీనెస్ అంటే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సీరియల్ హిట్ అయిందంటే అది ఒకరితో మాత్రమే కాదు కాబట్టి ఎంటైర్ టీమ్‌కి ఆ క్రెడిట్ దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోతూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రాధా గారికి ట్రిబ్యూట్ ఇచ్చేదానికి కూడా కొంతమంది అయితే మన మానస్ వాళ్ళు కానివ్వండి, అలాగే సీరియల్ యాక్టర్స్ కానివ్వండి చాలా చక్కటి డాన్సెస్‌తో ఆమెకైతే మంచి ట్రిబ్యూట్ అయితే ఇచ్చేస్తారు. నిజంగానే రాధా గారు పాత యాక్టర్ అయినప్పటికీ కూడా ఆమె డాన్స్‌కి ఫిదా అవ్వని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆమె డాన్స్‌ని చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక నాగార్జున గారి మాటల్లోనే అది వింటున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆవిడకి కూడా. ఎందుకంటే ఆవిడతో కలిసి డాన్స్ వేయాలన్నప్పుడు భయపడిపోయారంటే నాగార్జున గారు. కానీ ఏం పర్వాలేదు చెయ్యనట్టుగా ఆవిడ పుష్ చేసి అలా మాటలు చెప్పింది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నప్పుడు నాగార్జున గారు కొద్దిగా అంటే ఆవిడ గురించి చెప్తూ ఉన్నప్పుడు నాగార్జున గారు కొద్దిగా షై అవుతుంటే ఏంటి ఇంకా నువ్వేదో షైగా కనిపిస్తున్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట. దాంతో ఏంటో మీ పక్కన మాట్లాడాలంటే నాకు ఏదోలాగా ఉంది అని చెప్పేసి మన నాగార్జున గారు కూడా అంటూ ఉంటారు. ఎస్, వీళ్ళంతా లెజెండరీ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ క్రేజ్ అయితే అస్సలు తగ్గలేదు. ఇక హీరోయిన్లు మాత్రమే కాదండి, ఇక విలన్ క్యారెక్టర్లో ఉన్నటువంటి చిన్ని సీరియల్లో విలన్ ఉన్నారు కదా దేవా, అతనికైతే ఒక మంచి అవార్డు వచ్చేసరికి ఇక మన వాళ్ళైతే శ్రీముఖి అలాగే ప్రదీప్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, ఇతనికి ఏంటి అసలు నెగిటివ్ రోల్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకొక పక్కనే ఒక అతను ఉన్నాడు, ఇతను కూడా ఎంత స్మార్ట్గా ఉన్నాడు, ఈయన్ని కూడా ఎందుకు ఎప్పుడు నెగిటివ్గానే చూపిస్తున్నారు, హ్యాండ్సమ్ పర్సన్స్ అందరినీ కూడా నెగిటివ్ రోల్లే ఎందుకు ఇస్తుంటారు అని చెప్పేసి చాలా కామెడీ చేస్తూ ఉంటారనమాట. నిజంగానే దేవా క్యారెక్టర్లో ఆయన మాత్రం నిజంగా చాలా బాగుంటాడు, కానీ చాలా చక్కగా చేస్తాడు కూడా యాక్టింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కార్తీక దీపం సీరియల్లో ఉన్నటువంటి ఆ చిన్న పాప గురించి చెప్పాలి. నిజంగా తన తల్లిదండ్రులకి వినిపించదు, మాట్లాడలేరు, ఏమి చేయలేరు. కానీ ఈ పాపలో ఎంత టాలెంట్ దాగి ఉందో వాళ్ళు గుర్తించి ఈ పాపని పంపించడం, నిజంగా ఈ పాప ద్వారా వాళ్ళ స్టేజ్ మీదకి
స్టేజ్‌కి ఎక్కడం అనేది నిజంగా చాలా అంటే చాలా అమేజింగ్‌గా అనిపించింది. సో, ఒక్కరు వినపడకుండా ఉంటేనే ఒకలాగుంటుంది. ఇక తల్లిదండ్రులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే అయితే నిజంగా ఆ పాప పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అయినా ఆ పాప ఎక్కడ కూడా బెదిరిపోకుండా సో, వాళ్ళు చెప్పే ఆ యొక్క క్లాప్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పే ప్రతి మాటని మళ్ళీ వాళ్ళ అమ్మా, నాన్నకి ట్రాన్స్‌లేట్ చేస్తుందనమాట. అంటే వాళ్ళ అమ్మా, నాన్న గురించి అందరూ మంచిగా చెప్తున్నా పాపం వాళ్ళకి వినపడదు కాబట్టి అన్నీ ట్రాన్స్‌లేట్ చేస్తూ చెప్తుంటది. ఇక వాళ్ళ అమ్మమ్మ గారైతే నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే ఎంతైనా గానీ తల్లిదండ్రులలో ఏదైనా లోపం ఉంటే నిజంగా ఆ బిడ్డలు ఎంత బాధగా ఉంటారో కదా! ఇవన్నీ చెప్పుకొని చాలా బాధపడుతుంది. కానీ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఆ మొమెంటోస్ తీసుకోవడం నిజంగానే వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక అలాగే సీరియల్‌లో ఉన్నటువంటి హీరో, హీరోయిన్స్ అంతా కూడా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ అయితే చేసేస్తారు. 'పొదరిల్లు' టీము, అలాగే మన 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' టీమ్ నుంచి ఇక ప్రతి ఒక్కరు కూడా జంటలుగా చాలా చక్కటి డాన్స్ పర్ఫార్మెన్సెస్‌తో అయితే అదరగొట్టేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రెడ్ కార్పెట్ మన శ్రీ సత్య అయితే కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళందరినీ కూడా. ఇక వీళ్ళల్లో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళే మానస్, అలాగే వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి దీపిక వీళ్ళందరికీ చక్కటి చక్కటి అవార్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా! ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సీ అయితే వచ్చిందనమాట. ప్రిన్సీ రావడంతోనే ఒక క్వెషన్ వేస్తుంది. 28 డేస్ ఏ మంత్‌లో ఉంటాయనగానే, అదే మన ఫిబ్రవరియే కదా! అంటే అవును నీ తెలివితేటలు ఎంతున్నాయని టెస్ట్ చేద్దాం అనుకున్నా. ఇంతే అని అర్థమైపోయింది. ప్రతి నెలలోనూ 28 డేస్ ఉంటాయి కదా! అని చెప్పేసి అంటుంది. ఆ! అవును అంతే కదా! అని చెప్పగానే ఓకే. భలే ఉందిలే, భలే ఉన్నావులే నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సాగర్ అండ్ నర్మద వీళ్ళిద్దరిలో సో నీ మాట ఎక్కువ వింటాడా తను? సో నర్మద ఇన్నోసెంట్ అనగానే ఇక చెప్పు నేను ఇన్నోసెంట్‌నే చెప్పు అనగానే, తను చెప్పమంటుంది కాబట్టి తను ఇన్నోసెంటే అని చెప్తది. అబ్బా! భలే ఉన్నార్రా మీ జోడీ అన్నట్టుగా ఉంటుందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన బాలు, అలాగే వాళ్ళ అమ్మగారు అయితే వచ్చేస్తారు. ఇక బాలు ఎలాగా మీ మాట వింటాడా? లేకపోతే మీనా మాట వింటారా? అంటే బాలు మాట మాత్రమే వింటాడు అన్నట్టుగా చెప్తుంటారు. ఓహ్! అవునా! అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మన మానస్ రాగానే వెల్కమ్ సార్ అని చెప్పగానే ఏంటి చాలా ఇన్నోసెంట్‌గా చాలా డీసెంట్‌గా మాట్లాడుతుంటే, ముందు మాట్లాడతానులే అని చెప్పేసి మన శ్రీ సత్య అంటూ ఉంటుంది. ఇక ఇలా సరదాగా సాగిపోతుంది ప్రతి ఒక్కటి కూడా. ఏదైనా కానీ వీళ్ళకి అవార్డ్స్ అందరికి రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి ఏ అవార్డ్స్ వచ్చుంటాయనేది తెలిసే కమెంట్ అయితే చేసేసేయండి. ఎవరికి ఎక్కువ అవార్డ్స్ వచ్చుంటాయో, ఎవరికి ఎక్కువ పరివారం అవార్డ్స్ వచ్చుంటాయో, లేదంటే హస్బెండా, వైఫా ఏదైనా కానీ ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.